మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. ప్రియ దైవజనమా, ఈ దినాలలో మరి ముఖ్యముగా స్త్రీలైతే వారి సమయమునంతటిని ఎంతో వ్యర్థమైన మాటలతో గడుపుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ఇంట ఉన్నప్పుడు కావచ్చు, దేవుడిచ్చిన కొద్దో గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకొనకుండా ముసలమ్మ ముచ్చట్లతో కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఇది దేవుని దృష్టికి ఎంతో హేయమైనది. ముగ్గురు ఒకచోట ఉంటే లేని నాలుగో వ్యక్తి గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు నాలుగో వ్యక్తి వినకపోవచ్చు, కానీ దేవుడు వింటూ ఉంటాడు అనే గ్రహింపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లతో, వ్యర్థమైన మాటలతో గడపకుండా పరిశుద్ధ గ్రంథంలోని కొందరి స్త్రీల జీవితాల నుండి మనము ఏ రీతిగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం ప్రకారం, మరియ వలె దేవుని పాదాల యొద్ద కూర్చొని మన సమయాన్ని గడిపేవారముగా ఉండాలి. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం ప్రకారం, అన్నా ప్రవక్తి వలె రేయి పగలు మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. మూడవదిగా, గ్రీసు దేశస్థులైన స్త్రీల వలె అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11-12 వచనాల ప్రకారం ప్రతి దినము కొద్ది సమయాన్ని లేఖనాలు పరిశోధించడానికి వినియోగించే వారముగా ఉండాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారం చదివిన ఆ వాక్యమందు లూదియా వలె లక్ష్యముంచుటకు సాధకం చేసుకునే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం ప్రకారం సమరయ స్త్రీ వలె దేవుని గూర్చి ఇతరులతో సాక్ష్యము పంచుకునే వారముగా ఉంటూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ప్రిస్కిల్లా వలె దేవుని మార్గమును విశదపరచడానికి మనకు ఉన్న సమయాన్ని వినియోగించే వారముగా ఉండాలి. ఈ స్త్రీలందరి జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట మాదిరికరముగా ఉంచి ఉన్నాడు. వారి జీవితంలో దేవుడు వారికిచ్చిన సమయాన్ని ఏ రీతిగా జ్ఞానము కలిగి సద్వినియోగపరుచుకున్నారో అటు రీతిగా ఇక మీదట మన జీవితాల్లో కూడా అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆ స్త్రీలు ఏ రీతిగా దేవభక్తి విషయంలో సాధకము చేసుకున్నారో మనం కూడా అటు రీతిగా మనల్ని మనము సాధకము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, జ్ఞానము కలిగిన బిడలముగా మీరు మాకిచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగపరచుకుని మా దైవ భక్తిని సాధకము చేసుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు
ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 35 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేములో 25 సంవత్సరములు ఏలిన అజూబా కుమారుడైన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.